హాయ్ అండి. హలో, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ పైకి వచ్చాను. నిన్న కొంచెం క్లౌడీగా ఉండే కానీ ఈరోజు బాగానే ఉందండి ఎండ. అయితే నిన్న కొంచెం లైట్గా వర్షం పడ్డది కాబట్టి ఇంకా వాటర్ పోసే పని తప్పింది నాకు ఈరోజు. అంటే పచ్చి పచ్చిగా ఉంది, అందుకే వాటర్కి టైం పోయడం లేదు. చూడండి, చిక్కుడుకాయ చూడండి ఎంత మంచిగా అయిందో చెట్లు. 2-3 వర్షాలకు మంచి గ్రీన్గా అయిపోయింది చెట్లంతా. ఇంకోటి మాకు మళ్ళీ ఇంకో డ్రాగన్ ఫ్రూట్ అవుతుంది. ఇంతకుముందు 3 అయిండే కదా ఫస్ట్ ట్రిప్లో, ఇది సెకండ్ ట్రిప్లో. చూడండి, ఒక్కటి ఇంకొకటి మొదలయ్యిందండి. ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా అండి ఇట్లా అవుతుంటే కాయలు. చాలా చాలా బాగుంది, టేస్ట్ మాత్రం ఫుల్ హ్యాపీ అండి. ఈ ఒక్క మొక్క ఉన్నా సరే కానీ. అయితే దీంట్లో నుంచి ఒక కటింగ్ తీసి ఇక పక్కన ఇక్కడ పెట్టినా అనమాట. చూడాలి ఇది వస్తుందా లేదా అనేది. ఒక చిన్న మొక్క కట్ చేసి పెట్టినా ట్రై చేద్దామని. నేను అంత పర్ఫెక్ట్ కాదు గార్డెనింగ్ దాంట్లో, నేను కూడా కొత్తనే. నేను పెట్టి జస్ట్ 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా నేర్చుకుంటున్నా. ఇవేమో 2 డ్రమ్స్ అండి. ఒకటేమో దీంట్లోనే మట్టి ఉంటుంది, మట్టి ఎండబెట్టి దీంట్లో పెట్టుకుంటా. ఇదేమో కిచెన్ వేస్ట్ వాటర్ కోసం అండి. ఇది ఇలా కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటుంది ఇంట్లో. చిన్న డ్రమ్ చూడండి, ఒకటేమో చిన్న డ్రమ్, ఇదేమో పెద్ద డ్రమ్. పెద్ద డ్రమ్లోనేమో మట్టి ఉంటుంది, చిన్న డ్రమ్లోనేమో కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు అవి తీసుకొచ్చి దీంట్లో పోస్తుంటా అనమాట. డైలీ పోసి ఒక 2 days 3 days కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి దాంట్లో వేస్తా. ఒక 2-3 days తర్వాత అవి తీసి చెట్లకు వస్తాను అనమాట నేను. ఈ కిచెన్ వేస్ట్ వాటర్ చాలా మంచిదండి వీటికైతే, చెట్లకు. మీరు ఎన్ని ఇచ్చినా సరే కానీ కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చి చూడండి, చాలా బాగా అవుతుందండి చెట్లు మాత్రం. చూడండి, కాకర చెట్లు రీసెంట్గా పెట్టిన ఈ చెట్లను, ఈ విత్తనాలు పెట్టిన మంచిగా అవుతుంది చూడండి, మంచి గ్రీన్గా బాగానే చెట్లు. కాకరకాయ చెట్లు అప్పుడే కాయ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక ఇక్కడ కాయ మీకు అనిపిస్తుందా? ఇక ఇంత చిన్న మొక్కకి కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఆనపకాయ మొక్క, ఇవన్నీ సీడ్స్ పెట్టినా నేను. సీడ్స్ పెట్టి మంచిగా జర్మినేషన్ అయినాయి. వర్షం పడ్డ తర్వాతనే ఇవి మంచిగా అయినాయండి, లేకపోతే అంతకుముందు అంత కాలేదు. ఇక రీసెంట్గా పెట్టినవి కాకరకాయ సీడ్స్. ఇవి కాకరకాయ కాదు, బీరకాయ సీడ్స్. ఇవి అంతే, ఈ ఎక్స్ట్రావే ఎక్కువ వస్తున్నాయండి, అసలు కన్నా కొసరు ఎక్కువ అన్నట్టు. ఈ అసలైన సీడ్స్ కన్నా ఈ కలుపు మొక్కలు ఎక్కువైనాయి. ఇవి కూడా ఆకుకూరలేండి, తినవచ్చు మనం ఇవి. కాకపోతే ఇవి కలుపు ఉంటే ఇవి పెరిగినవి కాబట్టి తీసేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క చెట్టులో, పెద్ద చెట్టులో ఆకుకూరలు పెట్టుకున్నాను నేను. చూడండి, అన్ని రకాల ఆకుకూరలు. తోటకూర ఎక్కువ తోటకూర పెట్టుకున్నా. చూడండి, తోటకూర పెట్టుకున్నాం బాగా. దొండకాయలు మాత్రం బాగా అవుతున్నాయండి, ఒకటే మొక్క కానీ బాగా అవుతున్నాయి. ఏమో కాకరకాయ చూడండి, బాగా అవుతున్నాయి. కాకరకాయలు కూడా మంచిగా అవుతున్నాయి. వర్షాలు ఎక్కువ లేవులేండి, మామూలుగా పడుతున్నాయి వర్షాలు. అయినా హ్యాపీ. కొంచెం ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకు కొంచెం పడ్డా కూడా హ్యాపీ కదండి. నేతిబీర చూడండి ఎంత పెద్ద ఉంటుందో ఫ్లవర్. ఇది ఒక్కొక్క ఫ్లవరు అంత పెద్ద ఉంటుంది చూడండి, నా చెయ్యి అంత ఉంది, ఇంత పెద్ద ఉంది చూడండి ఒక్కొక్క పువ్వు. చూడండి, చిన్న మొక్కనే కానీ మంచిగా కాయలు రెడీ అవుతున్నాయి. నేతిబీర ఇటొకటి చూడండి, ఇది ఇప్పుడే పాలినేషన్ చేసిన, కనిపిస్తుందా? ఇటొకటి బాగానే. గన్నేరు పూలు చూడండి ఎంత బాగా అవుతున్నాయో. ఏదైనా సరే అండి, కొంచెం వర్షం పడితే చెట్లు హ్యాపీగా వేరే ఉంటుంది, మాకు మంచి ఫ్లవర్స్ ఇస్తారు. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. కింద మళ్ళీ ఆకుకూర 100 రూపాయల టబ్బులలో పైన చెట్లు పెడుతున్నా, కింద ఆకుకూరలు పెడుతున్నా. చూడండి, మాకు కావాల్సిన ఆకుకూరలు వస్తున్నాయి. వారానికి 3 సార్లు ఖచ్చితంగా వస్తుందండి ఆకుకూర మాత్రం. చూడండి, దీంట్లో కూడా తోటకూర మా వరకు మాకు సరిపోతుందండి ఆకుకూర. ఒక్కసారి ఆకుకూర అలవాటు అయిన తర్వాత బయట ఆకుకూర మనం కొనలేము, ఆ టేస్ట్ చూడలేమండి.
ఇవి చూడండి సన్న జాజి, వీటిని ఏమంటారండి చిన్న ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ పైకి రాగానే మంచి స్మెల్ వస్తుంది ఈ పూలది. గులాబీ పూలు ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాయి కదా, గులాబీ పూలు కొంచెం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. ఇవి చిట్టి గులాబీలు, ఇవి వైట్ కలర్వి కదా, బాగానే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, బాగానే ఉన్నాయి పూలు. ఈ మల్లెపూలు మాత్రం భలే ఉన్నాయండి. ఇవి అసలు ముద్ద మల్లెనే వంట చూడండి, ఆ టైప్ అండి. ఇవిగా ఎంత పెద్దగా ఉంది అసలు, విచ్చుకుంటే అంత పెద్దగా అండి. ఒక్క 2 పూలు పెట్టుకున్నా చాలు మనకు తలలో. మంచి స్మెల్ వస్తుందండి అసలు, సూపర్. ఈవినింగ్ పైకి వెళ్ళగానే ఏమన్నా స్మెల్ పైన ఈ పూలది అంత మంచి స్మెల్ అండి. చాలా రోజు 2 వస్తాయి నాకు. రీసెంట్గా టమాటా నారు తీసుకొచ్చి పెట్టిన, ఈ తెచ్చిపెట్టిన నెక్స్ట్ రోజే వర్షం స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం మంచిగా బతికినాయి. మంచిగా పెద్దగా అయితే మా వరకు మాకు టమాటాలు చాలు, సరిపోతుంది. ప్రతి ఒక్క దాంట్లో 2-3 పెట్టిన, అంటే ఒకటి పోయినా 2 ఉంటాయి కదా అని. ఇట్లా మా గార్డెన్కి కోతుల బాధ ఎక్కువైందండి, కోతుల కోసం కవర్లు కట్టిన, చూడాలి ఎట్లయితుందో మరి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.